హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ట్రేడింగ్ అకౌంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనకి అకౌంటింగ్లో ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, ట్రేడింగ్ అకౌంట్ను ఎవరు ప్రిపేర్ చేయాలి, నెక్స్ట్ ట్రేడింగ్ అకౌంట్ ఫార్మేట్ అనేది ఎలాగుంటుందో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంటు. సో మనం ట్రేడింగ్ కంపెనీలో అకౌంట్స్ మెయింటైన్ చేసేటప్పుడు బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడానికంటే ముందు మనం ట్రేడింగ్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో మనం లాస్ట్ క్లాస్లో బ్యాలెన్స్ షీట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నాము. సో ఈ క్లాస్లో ట్రేడింగ్ అకౌంట్, సో ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, ఎవరు ప్రిపేర్ చేయాలి, ట్రేడింగ్ అకౌంట్ ఫార్మేటింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో నెక్స్ట్ ఈ షీ టాలీ ట్యుటోరియల్స్లో నేను జిఎస్టీ ప్లస్ టాలీ ఫ్రైమ్, సో ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. యాజ్ ఎ మాన్యువల్ అకౌంటింగ్ మెయింటైన్ చేసేటప్పుడు ప్లస్ మీరు యాజ్ ఎ అకౌంటెంట్గా వర్క్ చేసేటప్పుడు మీరు కంపల్సరీ ట్రేడింగ్ అకౌంట్ గురించి తెలుసుకోవాలి. సో ప్లస్ ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, ఎలా ప్రిపేర్ చేయాలో కూడా తెలుసుకొని ఉండాలి. సో ఎవ్రీ ట్రేడింగ్ కంపెనీ వాళ్ళు ట్రేడింగ్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. సో మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, ట్రేడింగ్ కంపెనీ అంటే ఏంటి అని. గూడ్స్ పర్చేస్ చేసి సేల్ చేసే వాళ్ళని ట్రేడింగ్ కంపెనీస్ అంటారు. సో నాన్ ట్రేడింగ్ కంపెనీస్ అంటే సర్వీస్ ఆర్గనైజేషన్స్ని నాన్ ట్రేడింగ్ కంపెనీస్ అంటారు. సో మీరు ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు ట్రేడింగ్ కంపెనీలు ట్రేడింగ్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయని అవసరం ఉండదు. వాళ్ళు యాక్చువల్గా ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. సో సర్వీస్ ఓరియంటెడ్ వాళ్ళు ప్రిపేర్ చేసుకోని అవసరం లేదు. ఇదొక పాయింట్ తెలుసుకోవాలి. నెక్స్ట్ ట్రేడింగ్ అకౌంట్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. సో మనకి ఫైనల్ అకౌంట్స్ అనేవి ఉన్నాయి కదా, ఫైనల్ అకౌంట్స్లో ఫస్ట్ వన్ ట్రేడింగ్ అకౌంట్. ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ చేయాలి, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ వేసుకోవాలి. సో ట్రేడింగ్ అకౌంట్ వేయకుండా ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ వేయలేము. సో ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ లేకుండా మనం బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేసుకోలేము. నెక్స్ట్ ట్రేడింగ్ అకౌంట్లో మనకి ఎందుకోసం ప్రిపేర్ చేస్తాము, దీంట్లో ఏ డీటెయిల్స్ ఉంటాయి అంటే, సో ఎవ్రీ ట్రేడింగ్ పర్సన్ ట్రేడింగ్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తారు. మనకి ఎంత గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది, గ్రాస్ లాస్ వచ్చింది, సో మన కంపెనీలో టోటల్ పర్చేజ్ ఎంత, ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది, క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది, సేల్స్ ఎంత ఉంది, సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది. సో మెయిన్ మోటివ్ ఆఫ్ ప్రిపేరింగ్ ట్రేడింగ్ అకౌంట్ ఏంటంటే, ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ ప్రిపేర్ చేయడానికి ట్రేడింగ్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాము. నెక్స్ట్ మనకి ట్రేడింగ్ అకౌంట్లో గ్రాస్ లాస్ అండ్ గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చిందో మనకి డిస్ప్లే అవుతుంది. సో ఈ అమౌంట్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, సేల్స్ అకౌంట్ మైనస్ ఆఫ్ పర్చేజ్, క్లోజింగ్ స్టాక్, సేల్స్ అకౌంట్ మైనస్ ఆఫ్ పర్చేజ్ అకౌంట్, ఓపెనింగ్ స్టాక్ అమౌంట్ మైనస్ చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుందో దాన్ని మనం గ్రాస్ ప్రాఫిట్ అంటాము. అంటే మనకి సేల్స్ పర్చేస్ తక్కువ ఉండి సేల్స్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్ వస్తుంది. సపోజ్ సేల్ తక్కువ ఉండి పర్చేస్ ఎక్కువ ఉంటే లాస్ వస్తుంది మనకి. సో ఇది ఫైండ్ చేయడం కోసం మనం ట్రేడింగ్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ఈ ట్రేడింగ్ అకౌంట్ అనేది, సో దీంట్లో మనకి గ్రాస్ ప్రాఫిట్ అండ్ గ్రాస్ లాస్ వస్తుందని చెప్పుకున్నాము. సో నెక్స్ట్ మన ట్రేడింగ్ అకౌంట్, మన ట్రేడింగ్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ ఇన్క్లూడ్ అయి ఉంటాయి. సో ట్రేడింగ్ యాక్టివిటీ ఏంటంటే బయింగ్ అండ్ సెల్లింగ్స్. సో మనం ఎన్ని గూడ్స్ బై చేసాము, ఎన్ని గూడ్స్ సేల్ చేసాము, ఈ యాక్టివిటీస్ అన్నీ బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి కదా, అవన్నీ మనం ట్రేడింగ్ అకౌంట్లో వేసుకోవాలి. సో నెక్స్ట్ మనం ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో మనము ఎంత గూడ్స్ పర్చేస్ చేయాలి, ఎన్ని గూడ్స్ సేల్ చేయాలి అని ఒక ప్లానింగ్ ప్రకారము మనం బిజినెస్ అనేది ప్రొసీడ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఒక ప్లానింగ్ ప్రకారము మనం గూడ్స్ అనేవి బయింగ్ సెల్లింగ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఫార్మేట్ ఎలాగుంటుందో చూద్దాము, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ ఫార్మేట్. సో ట్రేడింగ్ అకౌంట్ ఫార్మేట్ యాక్చువల్గా ఇది మాన్యువల్ అకౌంట్ ఫార్మేటు. దీని ప్రకారమే మనం ట్రేడింగ్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో మీరు ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు కూడా మీరు టాలీ కానీ, టాలీ ఫ్రైమ్ కానీ, ఎక్సెల్ ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసినా ట్రేడింగ్ అకౌంట్ ఫార్మేట్ అనేది ఇలా వేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్ అని రెండు ఉంటాయి. డెబిట్ సైడ్ ఎప్పుడు మనకి ఓపెనింగ్ స్టాకు, పర్చేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి వస్తాయి. క్రెడిట్ సైడ్ మనకి ఎప్పుడు సేల్స్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూడండి, టు ఓపెనింగ్ స్టాక్ ఇది డెబిట్ సైడ్. సో పర్టికులర్స్ అమౌంట్, ఇది పర్టికులర్స్ అమౌంట్ కాలము, పర్టికులర్స్ అమౌంట్ కాలము. సో ఇక్కడైతే మనకి టు ఓపెనింగ్ స్టాక్ ఉంది కదా, దిస్ ఈజ్ డెబిట్ సైడు. సో దిస్ వన్, సో క్లోజింగ్ స్టాక్ బై సేల్స్ ఉంది కదా, ఇది క్రెడిట్ సైడు.
సో ట్రేడింగ్ అకౌంట్లో మనం ఎప్పుడు ఓపెనింగ్ స్టాక్ పర్చేజెస్ని డెబిట్ సైడ్ వేసుకుంటాము, ఆల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని కూడా డెబిట్ సైడే వేసుకుంటాము. క్రెడిట్ సైడు సేల్స్ అకౌంట్ క్లోజింగ్ స్టాక్ అనేది మెన్షన్ చేసుకుంటాం. సో ట్రేడింగ్లో మనకి ఓపెనింగ్ స్టాక్ ఉంటుంది. సో ప్లస్ గూడ్స్ అనేవి పర్చేస్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి లెస్ రిటర్న్స్ అంచారు. మనకి పర్చేస్ రిటర్న్స్ ఏమైనా ఉంటే పర్చేస్ అకౌంట్ నుంచి రిటర్న్స్ లెస్ చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఈ కాలంలో వేసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సో క్యారేజ్ ఇన్వార్డ్, ఫ్రైట్, ఆక్ట్రాయ్, సో ఎక్సైజ్ డ్యూటీ, రాయల్టీ, మోటివ్ పవర్, కోల్, సో ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అదేవిధంగా మనం క్రెడిట్ సైడ్ చూసామంటే మనకి సేల్స్ ఉంది, టోటల్ మన కంపెనీలో ఎంత సేల్స్ అయింది, నెక్స్ట్ రిటర్న్స్ అనేవి మనం లెస్ చేసుకుంటాము. సో మనకి క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది, గ్రాస్ ప్రాఫిట్ ఎంత ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి గ్రాస్ లాస్ అని వచ్చిందంటే అది మనకి క్రెడిట్ సైడ్ డిస్ప్లే అవుతుంది. గ్రాస్ ప్రాఫిట్ వస్తే మనం డెబిట్ సైడ్ వేసుకుంటాము. సో గ్రాస్ ప్రాఫిట్ అనేది ఎప్పుడు వస్తుంది, మనకి సేల్స్ ఎక్కువగా ఉండి పర్చేస్ తక్కువగా ఉండి ఎక్స్పెన్సెస్ తక్కువగా ఉన్నప్పుడు మనకి గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. మనకి పర్చేస్ ఎక్కువగా ఉండి సేల్స్ అనేది తక్కువగా ఉన్నప్పుడు మనకి గ్రాస్ లాస్ వస్తుంది. సో ఇలా మనం ట్రేడింగ్ అకౌంట్ అనేది కరెక్టా రాంగా ఎలా తెలుసుకోవాలి అంటే ఈ ఫార్మేట్, ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ ఫార్మేట్ ఉంది కదా, ఈ ఫార్మేట్లో మనం ట్రేడింగ్ అకౌంట్ అనేది మన కంపెనీలో మనం ప్రిపేర్ చేసింది రాంగా రైటా అని తెలుసుకోవచ్చు. సో ఈ ఫార్మేట్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి అందరూ. సో ఇంకోసారి చెప్తున్నాను, ట్రేడింగ్ అకౌంట్లో మనకి ఎప్పుడు డెబిట్ సైడు ఓపెనింగ్ స్టాకు, పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి ఉండాలి. క్రెడిట్ సైడు సేల్స్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ అనేది ఉండాలి. సో సపోజ్ మీకు పర్చేజెస్ అనేవి క్రెడిట్ సైడ్ వేసుకొని ఎక్స్పెన్సెస్ క్రెడిట్ సైడ్ వేసుకుంటే రాంగ్ అయిపోద్ది. సో ఈ ఫార్మేట్లో మనం ట్రేడింగ్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ట్రేడింగ్ అకౌంట్ ఫార్మేట్ ఇచ్చాను. ఇక్కడ చూడనమా డెబిట్ సైడు క్రెడిట్ సైడు. సో ఫస్ట్ మనకి ఓపెనింగ్ స్టాకు 32,47,000 ఉంది. అలాగే మనకి పర్చేజ్ అకౌంటు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ సేల్స్ అకౌంట్లో కూడా మనకేంటంటే మనం యాక్చువల్గా అయితే ట్రేడింగు, ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ రెండు అకౌంట్స్ కలిపే వేసుకుంటాం, ఎప్పుడు డిఫరెంట్గా వేసుకోము. సో ఇక్కడ కూడా మనకి ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ రెండు కలిపే ఉన్నాయి. సో ఇప్పుడు చూద్దాం మనకి ట్రేడింగ్ అకౌంట్ ఎక్కడి వరకు ఉందో, దాంట్లో ఏ డీటెయిల్స్ మెన్షన్ అయి ఉన్నాయో చూడండి. ట్రేడింగ్ అకౌంట్లో ఫస్ట్ మనకి ఓపెనింగ్ స్టాక్ వచ్చింది. సో మన ఆర్గనైజేషన్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, వాటి ఓపెనింగ్ స్టాక్ అనేది ఎంత ఉందో క్లియర్గా డిస్ప్లే అయింది. నెక్స్ట్ ఐటమ్ వైజు మనం ఎన్ని ఐటమ్స్ పర్చేస్ చేసామో వాటి డీటెయిల్స్ కూడా వచ్చాయి ఇక్కడ పర్చేసు. నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కూడా వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ చూసామంటే సేల్స్ అకౌంట్ ఉన్నాయి, ప్లస్ ఇక్కడ క్లోజింగ్ స్టాక్ కూడా ఉంది మనకి. సో మనకి ట్రేడింగ్ అకౌంట్లో వచ్చినటువంటి గ్రాస్ లాస్ కావచ్చు, గ్రాస్ ప్రాఫిట్ కావచ్చు, మనం దాన్ని ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్కి ఫార్వర్డ్ చేసుకుంటాము. ఇక్కడ చూసామంటే మనం ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ అనేది డిస్ప్లే అయింది. సో ఇక్కడ గ్రాస్ లాస్ వచ్చింది కాబట్టి వీళ్ళు డెబిట్ సైడ్ వేసుకున్నారండి. సపోజ్ మనకి గ్రాస్ ప్రాఫిట్ వచ్చింటే మనం క్రెడిట్ సైడ్ వేసుకుంటాము. సో మనకి ట్రేడింగ్ అకౌంట్లో వచ్చినటువంటి గ్రాస్ ప్రాఫిట్, గ్రాస్ లాస్ని మనం ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో డెబిట్ సైడ్ మనకి గ్రాస్ లాస్ ఉంది, క్రెడిట్ సైడు గ్రాస్ ప్రాఫిట్ వస్తే క్రెడిట్ సైడ్ వేసుకుంటాము. వేసుకున్న తర్వాత ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము. నెక్స్ట్ ట్రేడింగ్ అకౌంట్ అనేది యాక్చువల్గా ఇయర్లీ వన్స్ ప్రిపేర్ చేసుకుంటాము, ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ప్రిపేర్ చేసుకుంటాము. కానీ కొంతమంది క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ కూడా ప్రిపేర్ చేసుకుంటారు. ఫస్ట్ మనం ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాము, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.